నమస్తే. ఈరోజు మనతో పాటు ఉన్నారు కొడంగల్ నరసింహ. రేవంత్ సైన్యం అని చెప్పేసి అని ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసేసి ఒక తెలంగాణలోనే కాదు, ఏపీలో కానీ సౌత్లో ఇంకా ఇతరత్ర స్టేట్లలో కూడా రేవంత్ రెడ్డి గారి ఆలోచనల విధానికి అయితే ఏంటి, తన వాయిస్ని ఇష్టపడే వ్యక్తులందరినీ రేవంత్ సైన్యం ఏదైతే వాట్సాప్ గ్రూప్ కానీ ఫేస్బుక్ కానీ ఒక పేజ్ క్రియేట్ చేసి సోషల్ మీడియా వేదిక ద్వారా రేవంత్ రెడ్డి గారిని బలపరచడానికి గత కొన్ని సంవత్సరాలుగా వారు కృషి చేయడం జరిగింది. నేడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది. అసలు రేవంత్ రెడ్డి గారు అంటే ఎందుకు తనకు అభిమానం, తను రేవంత్ రెడ్డి గారి బలపరచాలని చెప్పేసి ఎందుకు ఆలోచన చేసినాడు, ఈ క్రమంలో తను ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటి, పలు అంశాలు మాట్లాడదాం. పెద్ద నమస్తే. నమస్తే. నరసింహకి ఎన్నిసార్లు రేవంత్ రెడ్డి గారిని కలిసే అవకాశం వచ్చింది? మొట్టమొదటిసారి కలిసినప్పుడు తను నేను 500 సార్లు కలిసేటన్నా. 500 సార్లు కలిసిన 2009 నుంచి 2009 నుంచి ఇప్పటి వరకు 500 సార్లు కలిసిట. ఆయన అట్లా కాదు, కష్టపడటానికి గుర్తింపు గౌరవం దక్కాలనుకునే వ్యక్తి. ఆయన ఒక క్యాస్ట్ బేస్డో ఒక సామాజికంగా స్టేటస్ ఉన్న వాళ్ళనో కలిసే వ్యక్తి కాదు. ఎవడైతే గ్రౌండ్లో కష్టపడతాడో వానికి గౌరవం గుర్తింపు ఉండాలనుకుంటారు. నా మీద కూడా నా ఎదుగుదలకు కూడా చాలా మంది అడ్డుకట్టలు వేసారు. చాలా మంది నన్ను అసలు రాజకీయంగా నా సామాజిక వర్గాన్ని ఫోకస్ అవుతున్నాడని రేవంత్ రెడ్డి దగ్గరికి కూడా చాలా మంది తీసుకుపోయారు. కానీ ఏ ఒక్క రోజు ఒక సామాజిక వర్గమో ఆర్థిక స్థితినో రేవంత్ రెడ్డి చూడలే. వీడితో నాతో పాటు సింగర్ నరసింహ, ఈ ఇద్దరు వ్యక్తులు ప్రాణాలకు తెగించి నా కోసం కష్టపడుతున్నారు. సుమారుగా ఏ స్వార్థం లేకుండా ఒక్క రూపాయి ఆశించకుండా లక్షలాది మందికి సమాచారాన్ని చేరవేస్తున్నారు అని ఖచ్చితంగా ఆయన మమ్మల్ని గుర్తించిండు. కాబట్టి ఈరోజు మీలాంటి వాళ్ళన్న, ఇప్పుడు నువ్వు కర్నూలు నుంచి నన్ను నరసింహ నేను ఒక 4 ఏళ్ల కింద నన్ను పర్సనల్గా నువ్వు అప్రిషియేట్ చేసినావంటే నీకు ఎవరు కారణం? బికాస్ ఆఫ్ రేవంత్ రెడ్డి కదా. నా స్వతగా నా ఆర్థిక స్థితి, నేను లక్షల మంది ఫాలోవర్స్ని ఈరోజు నన్ను రేవంత్ రెడ్డిని అభిమానించేటటువంటి వాళ్ళు కోట్లల్లో ఉంటే నన్ను కూడా 1,00,000 మంది అయితే అభిమానించేటోళ్ళు ఉన్నారు ఈ రాష్ట్రంలో. ఆ 1,00,000 మందికి నేను ఫేమ్ అయినంటే బికాస్ ఆఫ్ రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి అనే పేరే ఈరోజు నా రాజకీయ జీవితానికి పెట్టిన భిక్ష. ఈరోజు రేవంత్ రెడ్డి అనే పేరే ఈరోజు నాకు సమాజంలో గౌరవం. మీరు కలిసినప్పుడు మీరు సంభాషించింది సంభాషించిందంటే రేవంత్ అన్న కోసం ఒక అభిమానిగా వెళ్ళి కలిసిన. ఫస్ట్ ఆ రోజు ఏదైనా ఫస్ట్ టైం కలిసినప్పుడు ఏం మాట్లాడలేదు. ఒకసారి 9 అంతా ఒక అభిమానిగా షేక్ హ్యాండ్ ఇచ్చి కలిసడే తప్పిస్తే 2014 ఆ టైంలో మా ఊళ్ళో ఒక గుడి ఓపెనింగ్ కి తీసుకుపోయినా. మా ఇంటి వెనకాలనే ఒక గుడి ఓపెనింగ్ కి తీసుకపోతే మా వాళ్ళు మా నాన్న వాళ్ళంతా తీసుకుని వెళ్ళారు. మాకు ఒక 2 లక్షల రూపాయల వరకు ఆర్థిక సాయం చేయడం జరిగింది ఆ గుడికి. అట్లా తీసుకొని వెళ్ళి అక్కడ ఆ గుడి నిర్మాణంలో ఉన్నప్పుడు వ్యక్తిగతంగా ఒక ఫోటో తీసుకుని నా పర్సులో ఇప్పటికి ఉంటుంది ఆ ఫోటో. 2013లో ఆ ఫోటో దిగినాం. ఇప్పటికీ ఆ ఫోటో ఎప్పటికీ నా పర్సులో ఉంటుంది. అప్పుడే మొదటి ఫోటో రేవంత్ అన్నతో దిగింది 2013. మాట్లాడకమంటే అప్పుడు మనం తెలియదు కదా రేవంత్ అన్నకు. మొట్టమొదటిగా మీరు సంభాషించిందంటే 2016 ఆ టైంలో ఎన్నికలకు, 2018 ఎన్నికల ఓన్లీ కొడంగల్ విషయమే మాట్లాడినాము. ఓన్లీ మాట్లాడారు. ఇక ఈ రోజు కంటే కొడంగల్లో ఖచ్చితంగా మనం గెలవాలి సార్, మీరు ఉండాలి, మీ వల్లనే మాకు ఈ గౌరవం గుర్తింపు హోదా ఉంది అనే అంశాన్ని కొడంగల్ డెవలప్మెంట్ విషయాలను, అంటే కొడంగల్కి మనం ఏం చేసినాం వాళ్ళు ఏం చేసారు అనే అంశాలను ఆ రోజు రాష్ట్ర రాజకీయాలలో రేవంత్ రెడ్డి అన్న బిజీగా ఉండడం వల్ల ఆ రోజు మేమే ఎక్కువ ఫోకస్ చేసేది. స్థానికంగా రేవంత్ రెడ్డి గారి వల్ల మన నియోజకవర్గానికి ఈ అభివృద్ధి వచ్చింది, ఈ హాస్పిటల్స్ వచ్చినాయి, జూనియర్ కాలేజీలు వచ్చినాయి, పాలిటెక్నిక్ కాలేజీలు వచ్చినాయి, ఐటీఐ కళాశాలలు వచ్చినాయి, కస్తూర్బా పాఠశాలలు వచ్చినాయి. అసలు 24 గంటలు కరెంట్ సప్లై కావడానికి సుమారుగా 32 సబ్ స్టేషన్లు వచ్చినాయి. ఈ విధంగా అన్ని గ్రామ పంచాయతీలను మండలాలను కలుపుతూ డబల్ రోడ్లు కానీ, గ్రామ పంచాయతీలకు రోడ్లు కానీ, బీటీ రోడ్లు కానీ ఈ విధంగా మల్టిపుల్గా డెవలప్ చేసిండు. మనం ఈ నాయకుడిని కాపాడుకోవాలనే అంశాన్ని మేమే తీసుకుపోయినాము. రేవంత్ అన్న కూడా మమ్మల్ని గైడ్ చేసేవాడు. మీ లాంగ్వేజ్ అనేది ఎప్పుడైనా సరే అతలోని పదునైన భావజాలంతో విమర్శించాలి, కానీ బూతులు అనేది వాడొద్దు అని ఇట్లా మమ్మల్ని గైడ్ చేసాడు. అప్పటికే మాకు వాయిస్ ఉంది కదా, మా వాయిస్ ని ఆయన ఎట్లా గైడ్ చేసాడంటే ఆ గైడ్ చేయడానికే మేము ఎప్పుడు పోయి కలిసినా కూడా ఈ అంశాన్ని మీరు ఇట్లా మాట్లాడేటప్పుడు పదునైన పదజాలం వాడాలే కానీ భాషని కంట్రోల్లో పెట్టుకోవాలి అని గైడ్ చేసేవాడు. అంటే రేవంత్ అన్న యొక్క గైడ్ లైన్స్ లోనే మేము కొంచెం రాజకీయంగా వాయిస్ ఇవ్వడానికి. స్టార్టింగ్ వెళ్ళినప్పుడు అన్న ఇట్లా నేను మీ పేరు మీద ఒక సైన్యం అని క్రియేట్ చేసిన, ఇట్లా ముందుకు వెళ్తున్నా, తనకు చేశారా? చెప్పకోకుండా 100% చెప్పే చేసినాము. ఏదున్నా కూడా ఆర్గనైజేషన్ అనేది ఎప్పుడు కూడా ఫైనాన్షియల్ తోనే ముడిపడి ఉంటది. మీరు ఆ అంశంని దృష్టిలో పెట్టుకొని కమర్షియల్ గా మాత్రం సైన్యాన్ని తీసుకుపోయి
పేరుని ఖరాబ్ చేసే విధంగా మీ యొక్క ఇది ఉండొద్దు. ఖచ్చితంగా మీరు ఏ స్టాండ్ తీసుకున్నా నా సపోర్ట్ అయితే ఉంటుంది. కానీ ఎవరికి కూడా ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులు పెట్టే విధంగా మీ ఆర్గనైజేషన్ పనిచేయొద్దని ఒకటి ఇది చేసిండు. మా మీద దాడులు కూడా జరిగినాయి. రేవంత్ సైన్యం ఏదైతే పేజ్ ఉందో, మీరు ఇందాక అబ్యూస్ వర్డ్స్ ఉండకూడదు, ఆ విధంగా ఉండదని సైన్యం నుంచి అట్లా కొన్ని జరిగాయని చెప్పేసి కూడా మరి అప్పుడు సైన్యం కాదు, కొంచెం కొన్ని మల్టిపుల్ ఉండే, వాళ్ళ పేర్లు నేను తీసుకోలేను, కానీ సైన్యం కాదు, వేరే వేరే ఉండే అవి జరిగినాయి. కొంచెం మాకంటే ముందు వేరేది ఉండే రేవంత్ సైన్యం కూడా, మాది వేరు. తెలంగాణ రేవంత్ సైన్యం అనేది మాది, రేవంత్ సైన్యం తెలంగాణ అనేది వాళ్ళది ఉండే. మాది రేవంత్ సైన్యం తెలంగాణ మాది, తెలంగాణ రేవంత్ సైన్యం అని ఇంకోటి ఉండే. మీ దాని నుంచి ఎప్పుడు అట్లాంటివి ఎప్పుడు జరగలే. అస్సలు ఒక్క రోజు కూడా ఎలాంటిది జరగలేదు. ఎంత లేకపోతే అతి తక్కువ టైంలో నా మీద 2019లో అనుకుంటా షర్మిల ఒక కేసు పెట్టింది. రేవంత్ సైన్యం నుంచి మా జగ్గారెడ్డి, షర్మిల, ఆలీలు అంతా ఒక సైబర్ క్రైమ్ లో ఒక కేసు పెట్టింది. అప్పుడు కరోనా టైంలో రేవంత్ అన్న మిత్రమండలి అనేది ఎప్పుడు రేవంత్ అన్న స్థాపించుకున్నది, 2009లో స్థాపించుకున్నాడు రేవంత్ మిత్రమండలి అనేది. వాళ్ళ కుటుంబం నుంచి వాళ్ళే లీడ్ చేసేది. రేవంత్ సైన్యం అనేది మేము స్థాపించుకున్నది. ఆ రేవంత్ సైన్యం పేరు కూడా ఎక్కడ ఉన్న రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ మిత్రమండలి కానీ, రేవంత్ సైన్యం మిత్రులు కానీ, ప్రతి ఒక్క పేదవాడికి, ఆకలితో అలమటించే ప్రతి ఒక్క పేదవాడికి మీ వంతు సహాయం చేయలే. నేను ఉన్నా లేకున్నా, అందుబాటులో ఉన్నా లేకున్నా, నా రేవంత్ సైన్యం కానీ, నా రేవంత్ మిత్రమండలి కానీ ప్రజలకు, జనాలకు అందుబాటులో, అంటే ఆ స్థాయికి తీసుకుపోయినాం సైన్యాన్ని. అంటే ఒక చిన్నగా 1000 మందితో స్టార్ట్ అయినటువంటి ఈ దాన్ని మా నాయకుడు, మేము ఏ ఉద్దేశంతోనైతే మేము పనిచేసినామో ఆ నాయకుడే గుర్తించే స్థాయికి తీసుకుపోయినాం దీన్ని. అంటే మీరు కేసు అయిందన్నారు, తర్వాత దాడులు, ఇంకా నువ్వు జాబ్ రిజైన్ చేసినాను, నీకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కూడా లేకుండా పోయింది, చాలా ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్. నిన్ను కానీ నీ ఆర్గనైజేషన్ త్రూ వచ్చినటువంటి సమస్యలు కానీ వారు ఏ విధంగా మీకు మద్దతు ఇచ్చారు? ఇవ్వలేదని చెప్పేసి అనేది బయట ఇప్పుడు ఆ ఫైనాన్షియల్ విషయం అనేది మీద కేసులు అయినప్పుడు కానీ, తర్వాత ఆర్థికంగా ఇప్పుడు తన కోసమే, అంటే నువ్వు ఏదైతే లక్ష్యం రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది, అవుతారు ఒకరోజు, నియోజకవర్గం తాను ఒక్కసారి ఇప్పటి వరకు ప్రతిపక్ష నాయకుడిగా వండుకుంటూ వచ్చా అన్నాడు కొడంగల్కి వచ్చిన రోజు నుంచి. వన్స్ గవర్నమెంట్, అలాగే గవర్నమెంట్ నడిపించే వ్యక్తి తాను అవుతే నియోజకవర్గ రూపురేఖలు మారితే, కొడంగల్ కాస్త వరంగల్ అనేటోళ్ళు అట్లాంటిది కొడంగల్ వైపు చూసేటట్టు పక్క రాష్ట్రాలలో కూడా చేశాడు, అధికారం వచ్చే అభివృద్ధి చేశాడు అని చెప్పేసి భావించి అని చెప్పేసి పనిచేసినాడు. కానీ ఆ పని చేసినందుకు ప్రతిఫలం లేకుండా పోయింది నరసింహకి ఈ రోజు వరకు అని చెప్పేసి అని. కనీస సపోర్ట్ కూడా నువ్వు ఏదో ఇందాక చెప్పుకొస్తున్నావు ఏంటంటే నాకు ఒక గుర్తింపు వచ్చిందని చెప్పేసి అని. ఇంత సుదీర్ఘకాలం పనిచేయడం వల్ల కాస్త సోషల్ మీడియాలో గుర్తింపు రావడమే గొప్ప అని చెప్పేసి. అయితే నేను ఆర్గనైజేషన్ స్థాపించినప్పుడు అనుకున్నాను, నేను ఫైనాన్షియల్ గా సెటిల్ కావాలనుకుంటే ఉద్యోగం చేసుకునేవాడిని, రాజకీయంలోకి వచ్చేవాడిని కాదు. నిజంగా వాస్తవానికి అనుకుంటే నాకు బేసిక్ గా సమాజ సేవ చేయడం అనేది ఇష్టం ఉండే. ముఖ్యంగా ఒక నాయకుడిని నమ్ముకొని పనిచేసిన, రేవంత్ రెడ్డి అనే వ్యక్తిని నమ్ముకొని పనిచేసిన. నా మీద దాడులు జరిగినప్పుడు కానీ, నన్ను చంపడానికి హత్యాయత్నం చేయడానికి తీసుకెళ్ళినప్పుడు కానీ, వ్యక్తిగతంగా నా ఎదుగుదలలో కానీ, నాకు ఆర్థికంగా ఏ రోజన్నా నష్టం కలిగిన రోజు కానీ, లీగల్గా ప్రతి దాంట్లో రేవంత్ అన్న సపోర్ట్ ఉంది. ఆ కుటుంబం అయితే నన్ను కాపాడుకున్నదనే దాంట్లో నేను 100% చెప్పగలుగుతా. ఆ కుటుంబం యొక్క సపోర్టే కనుక లేకుంటే ఈరోజు నేను నరసింహ అనేటువంటి ప్రాణాలతో లేకుండే 100%. నా మీద అత్యాయత్నం జరిగిన రోజు రేవంత్ అన్ననే కాపాడింది. ఎట్లా అంటే నన్ను ఒక తోటలో తీసుకుపోయి బంధిస్తే రేవంత్ అన్న దృష్టికి వచ్చింది. అది రేవంత్ అన్న దృష్టికి వస్తే ఎస్పీకి ఫోన్ చేసి 5 నిమిషాల నరసింహ అనేటోడు నియర్ బై పోలీస్ స్టేషన్లు ఉండాలని చెప్పి బెదిరించిందే రేవంత్ అన్న. వితిన్ 10 నిమిషాల్లో నన్ను తీసుకుపోయి కొడంగల్ పిఎస్లో పెట్టారు. అంటే నా మీద రేవంత్ అన్న ఫోకస్ ఉన్నది అనేది వాస్తవం అంటున్నా. అంటే నేను చెప్పడానికి ఏంటంటే, ఎవరో ఇప్పుడు నరసింహ అనే వ్యక్తి వాయిస్ ఇస్తున్నాడు, ఆర్గనైజేషన్ని రన్ చేస్తున్నాడు, వీని కొడితేంది తంతేంది అనే ఊహ ఉన్న వాళ్ళకు మాత్రము అరే వీని వెనకాల రేవంత్ అన్న ఉన్నాడు రాబాయ్ అనే అంశాన్ని అయితే రేవంత్ అన్ననే తీసుకుపోయాడు.